హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మెయిన్గా చాలా ఎర్లీ ఏజెస్లోనే 20-25లోనే వచ్చేసే వైట్ హెయిర్కి, అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనికోసం మనకు కావాల్సినవి మందార ఆకులు, అలాగే మందార పువ్వులు. వీటిని ఒక బౌల్లోనికి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని స్క్వీజ్ చేసుకోవాలి. బాగా స్క్వీజ్ చేసేసిన తర్వాత వాటర్ని ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ని ఒక బాటిల్లో వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని డైలీ మనం మాడుకి, కుదుళ్ళకి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకుంటే గనక మనకి వైట్ హెయిర్ అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే దీన్ని హెయిర్కి మాస్క్లా కూడా అప్లై చేయొచ్చు. దానికోసం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు మనం స్ట్రైన్ చేయగా వచ్చిన వాటర్ని వేసుకుని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజల్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుతూనే ఉండాలి. మనం ఇలా కలుపుతున్నప్పుడు మనకు ఒక జెల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుందనమాట. అలా ఏర్పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసిన తలకి దీన్ని గనక మనం మాస్క్లా వేసుకుని ఒక 1 అవర్ అలా ఉంచుకుని తర్వాత హెడ్ బాత్ చేసేస్తే గనక హెయిర్ ఫాల్ అలాగే ఎర్లీ ఏజెస్లో వచ్చేసే గ్రే హెయిర్ ప్రాబ్లం అనేది మనకి తగ్గుతుందనమాట. అలాగే మనం ఎన్ని రెమెడీస్ తీసుకున్నా సరే ముఖ్యంగా మనం చేయాల్సినవి మంచి స్లీప్ మెయింటైన్ చేసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ హెల్త్ అనేది బాగుంటుంది, రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి.